అందరికీ నమస్తే. నేను బీజేపీ మహమూద్తార మండల ప్రెసిడెంట్ పూర్ణచందర్ అండ్ మా మండల కమిటీతో నేను ఇవాళ మాట్లాడడం జరుగుతుంది. గత 2 రోజుల నుంచి జరుగుతున్న సోషల్ మీడియా యాక్టివిటీస్ నేను కూడా చూడటం జరుగుతుంది. మా నాయకులు, మా రాష్ట్ర నాయకులు చల్ల నారాయణ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని తప్పుదో పట్టిస్తూ కాంగ్రెస్ నాయకులు వారి ఇష్టానుసారం మాటలు వదలడం, వారి ఇష్టానుసారం అసత్య ప్రచారాలు చేయడం చూస్తూ ఉన్నాం. మేము అడుగుతూ ఉన్నాం, మొదటిగా మేము ఒక విషయం అడుగుతూ ఉన్నాం. వారు ఏం చెప్పిర్రు? మీ భ్రమలో శ్రీధర్ బాబు గారు, సీన్ బాబు గారు, మీ భ్రమలో ఉన్న కార్యకర్తలను మీరు ఉసుగొలిపి మీరు ప్రతిపక్షంలో ఉన్న ఎవరైతే ఉన్నారో వారి మీద మీరు దాడులు కానీ, వారి మీద హత్యా ప్రయత్నాలు కానీ, వారి మీద దొంగ కేసులు కానీ పెట్టిస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది. అది నిజమా కాదా అని నిర్ధారణ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరి దగ్గర ఉన్నది? ఎవరి మీద ప్రచారం చేసిర్రో శ్రీధర్ బాబు గారు, సీన్ బాబు గారి మీద ఆ బాధ్యత ఉన్నది. మీరెందుకు ఉలికి పడుతున్నారు కాంగ్రెస్ నాయకులు? ఇప్పుడు మీరు చేసేది కూడా అదే అవుతుంది కదా. మా నాయకుడు ఏదైతే చెప్పిండో అదే మీరు చేస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఉసుకొల్పుతున్నాడు మా చల్లనారాయణ రెడ్డి గారి మీద. వారు చెప్పిందే మళ్ళీ మీకు చేస్తూ ఉన్నాడు. రమ్మనండి. ఎవరి మీద ప్రచారం, ఎవరి మీద మావాడు కామెంట్ చేసిండు? శ్రీధర్ బాబు, సీన్ బాబు గారు కామెంట్ చేసిండు. రమ్మనండి, సీన్ బాబు గారు రమ్మనండి. నారాయణ రెడ్డి మీరు చేసింది తప్పు ఆరోపణలు అని చెప్పి మాట్లాడమనండి. మళ్ళీ మిమ్మల్ని మండలానికి 5-10 మందిని మండల నాయకులు అందరినీ ఉసుగొల్పుడు మళ్ళీ అదే చేస్తున్నారు కదా. మా నాయకులు ఏదైతే చెప్పారో మీరు అదే చేస్తూ ఉన్నారు. ఒకటే అంటా ఉన్నాం, అభివృద్ధి అడిగితే దాడులు చేస్తారు, అభివృద్ధి అడిగితే కేసులు పెడతారు. ఇవన్నీ మీరు ఇష్టానుసారంగా చేస్తారు. మరి మీ ఓడి చేసిన అభివృద్ధి ఏమున్నది? మా మహాముత్తర మండలంలో మీకు కొంచెమైనా, మంత్రి గారు కొంచెమైనా సిగ్గు అనిపిస్తుందా మీకు? మన మహాముత్తర మండలం రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఒక 10 మండలాలు ఎంచుకున్నది, బ్యాక్వర్డ్ మండలాలని. కనీసం అక్కడ అభివృద్ధి లేదు అని చెప్పి మా కేంద్ర ప్రభుత్వం ఎంచుకున్నది. ఆ ఎంచుకున్న దాంట్లో మన మహాముత్తరం ఉన్నది. కొంచెమైనా సిగ్గు అనిపిస్తుందా? 50 సంవత్సరాల నుంచి మీ కుటుంబం పాలిస్తున్నది. మీ కుటుంబం పాలించిన నా మహాముత్తర మండలము వెనుకబడి ఉన్నది, అభివృద్ధి లేదని చెప్పి మొన్న కేంద్రం నుండి మా గౌరవనీయులు బండి సంజయ్ అన్న గారు వచ్చి అక్కడ ఏదైతే ఫండ్స్ రిలీజ్ చేసారో ఖచ్చితంగా అన్ని విధాలుగా అన్ని సోర్సెస్గా దాన్ని యూజ్ చేసుకొని ఆ ప్రాంతం అనేది, మహాముత్తరం ప్రాంతం అనేది గ్రోత్ కావాలని చెప్పి చెప్పిపోయారు. ఆ కేంద్రమంది చెప్పిన మాటలకు, కేంద్రమంది చేసిన కార్యక్రమాలకు మీరు కొంచెమన్నా సిగ్గుపడాలి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే మీరు అభివృద్ధి చేయలేదని చెప్పడానికి పూర్తి స్థాయిలో నిదర్శనం అదే కదా. మీరే కదా 50 సంవత్సరాలు పరిపాలించారు. మన మహాముత్తర మండలము రాష్ట్రంలో 10 మండలాల అభివృద్ధి పదంలో మొత్తానికి లేవు, పూర్తిగా వెనుకబడ్డాయి అన్న దాంట్లో మన మహాముత్తర మండలం, పలివెల మండలం ఉన్నది. అంటే మీరు చేసిన అభివృద్ధి ఎక్కడ కనబడుతున్నది? అభివృద్ధి గురించి చెప్పుకోవాల్సిన అసలు కనీస అర్హత కూడా మీకు లేదు. కాంగ్రెస్ నాయకులు శ్రీధర్ బాబు గారు, సీన్ బాబు గారు, మీకు కనీస అర్హత కూడా లేదు. మేము మళ్ళీ చెప్తా ఉన్నాము, మా రాష్ట్ర నాయకులు మా నారాయణ రెడ్డి గారు చేసిన ఆరోపణలు తప్పనిపిస్తే మీ కాంగ్రెస్ నాయకులు మండలానికి 10 మంది, మండలానికి 5 మీరు మాట్లాడి వాళ్ళ దగ్గర మార్కులు పొందే విధంగా మీరు మాట్లాడి చేయడం కాదు. రమ్మనండి, మీ సీన్ బాబు గారిని రమ్మనండి. మావోడు చెప్పిన మాటలు నిజమా కాదా అని చెప్పి మీ శ్రీన్ బాబు గారు, శ్రీధర్ బాబు గారు ఇష్టదైవంగా వచ్చే దత్తాత్రేయ, ధనవాడలో ఉన్న దత్తాత్రేయ గుళ్ళకు రమ్మనండి. దమ్ముంటే మేము మా నాయకుని తీసుకొస్తాం. టైం, డేట్ చెప్పండి, మేము తీసుకొస్తాం. అందులో మావాడు ప్రమాణం చేసినా, మీవాడు ప్రమాణం చేసినా, మావాడు గుడి లోపల పోతాడా, మీవాడు గుడి లోపల పోతాడా, చేసిన వాక్యాలు తప్ప ఒప్ప అని చెప్పి రమ్మనండి. అంతేగాని మీ నాయకులను, కాంగ్రెస్ నాయకులను, మీ మండల నాయకులను అడ్డు పెట్టుకొని మావాని మీద అసత్య ప్రచారాలు, అసత్య మాటలు మాట్లాడు, ఇదా రాజకీయం? ఇదా మీ రాజకీయం? రమ్మనండి, మీ సింబాబుని తీసుకొని రమ్మనండి. మా నాయకుని మేము తీసుకొని వస్తాం, 100% ఖచ్చితంగా అడిగి తీసుకొని వస్తాం. దమ్ముంటే రమ్మనండి, మేము సవాలు విసురుతున్నాం. అది కానీ వాళ్ళ నెగేసుడు వీళ్ళే మళ్ళీ మా నాయకుడు చెప్పిన పనులే మీరు చేస్తున్నారు. దాంట్లో ఏమున్నది? ప్రజలు గమనిస్తున్నారు కాదు, గమనించిర్రు. మళ్ళీ మా నారాయణ రెడ్డి గారు చెప్పిన పనులే మీరు చేస్తూ ఉన్నారు. అలాగే నేను ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. మా మండలం నుంచి వావిళ్ళ మురళి అని చెప్పి స్వర్గీయులు మా మామగారు మీ కాంగ్రెస్ పార్టీ కోసం 30 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఆయన జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీ. ఆయన అసలు మీకోసం ఎంత చేసింది అనేది చెప్పడానికి మా మహాముత్తర మండలంలో ప్రతి ఒక్క మీ కాంగ్రెస్ కార్యకర్తకు, బీఆర్ఎస్ కార్యకర్తకు, బీజేపీ కార్యకర్త ప్రతి ఒక్కరికి తెలుసు మీకోసం ఎంత చేసింది. వారి కుటుంబం పరిస్థితి ఏందో కొంచెమైనా ఆలోచించారా? మీరా
మీరా కార్యకర్తల గురించి పట్టించుకునేది? మీ అవసరాని కోసం కార్యకర్తలను ఇష్టానుసారంగా వాడుకొని ఇష్టానుసారంగా చేసుకొని తీరా మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఆగమైన వాళ్ళకి తీసి గాల్లో వదిలేసి నీళ్ళలో వదిలేసే నైజాం మీది, మీ దుద్దిల కుటుంబాన్ని. నేను చెప్తా ఉన్నా, చిన్న పిల్లలండి, వాళ్ళ చిన్న పిల్లలు ఉన్నప్పుడు అతను చనిపోవడం జరిగింది. వారి కుటుంబాన్ని ఇప్పటి వరకు నువ్వు పరామర్శించి వారి కుటుంబాన్ని ఇప్పటికి కూడా నువ్వు ఆదుకున్న దాఖలాలు లేవు. వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ హాస్టల్లో ఎక్కడో గవర్నమెంట్ హాస్టల్లో పాపం చదువుతూ ఉన్నారు. అప్పుడు మీకోసం పాపం అయినా ఎంతమందిని ఎదిరించిండో, ఎంతమంది మీద ఫైట్ చేసిండో మీకు గుర్తు లేకపోవచ్చు. మా మహమ్మద్నగర్ మండలం మొత్తం తెలుసు. వారినే పట్టించుకోలేదు, వారినే ఉసుగొల్పారు. అట్లాంటి మీరు ఇక కార్యకర్తలను చేసి నాయకుడు స్వర్గీయ వావిల మురళి గారు అర్ధరాత్రి 12 గంటలకు ఏ కార్యకర్త వచ్చినా కూడా మీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొని వచ్చినా కూడా వారికి పైసలు అంటే పైసలు, వాళ్ళకి స్టేషన్ అంటే స్టేషను, వైద్య విధంగా ఏ విధమైన సేవ అంటే అది చేసిండు. కేవలం మీ మెప్పు కోసం మీ దగ్గర మార్కులు ఉన్నాయి. కానీ వారి కుటుంబాన్ని నువ్వు ఏమైనా ఆదుకున్నావా, పరామర్శించినావా, ఏం చేసినావు? కేవలం కార్యకర్తలను నీ మెప్పుల కోసము నువ్వు ప్రతిపక్షాల మీద బాణాలు లేకుండా వదులు తప్ప నువ్వు వాళ్ళని ఆదుకున్నదిలే చేసలేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ కార్యకర్తలు మీరు నిజాన్ని గ్రహించి మా నారాయణ రెడ్డి గారు అన్న మాటలు వాస్తవం, 100% వాస్తవం లేదు అని చెప్పి మీ నాయకుని రమ్మనండి. మేము సవాల్ విసురుతున్నాం. మేము దేనికంటే దానికి ఉంటాం. టైం డేట్ చెప్పాలండి. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా.